మల్లయ్యారు. గుడ్ ఈవినింగ్. యా, మీరు చూశారు, మేము చూసాము. కానీ మరి ఇప్పుడేమో వాళ్ళు గుళ్ళో కప్పే కండువా ఇది, మా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా మేము ఇలాంటి కండువానే కప్పుతాము, అంత మాత్రం చేత వాళ్ళు ఏదో మా పార్టీలోకి వచ్చినట్టు కాదు కదా. స్వయంగా వాళ్లే స్పీకర్కు చెప్పారు కదా, ఇది మేము పార్టీలోనే ఉన్నాము, బీఆర్ఎస్లోనే ఉన్నాము, మేము పార్టీ కండువా కాదు, ఇది జాతీయ గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఈ 3 రంగుల జెండాని చెప్పేటువంటి ఆ గుర్తులు ఉన్నటువంటి ఈ కండువాని మేము కప్పుకున్నామని చెప్తున్నారు వాళ్ళు. మరి ఇంతటి దానికి ఎందుకు ఇంత హడావిడి చేస్తోంది బీఆర్ఎస్? రాష్ట్ర ముఖ్యమంత్రిని నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఒక శాసనసభ్యుడు కలవాలంటే వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఆ దేవుని కండవో 3 రంగుల కండవో మరి ఏ కండవో కప్పుకొని వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన ఆ కండవ కప్పుకొని ముఖ్యమంత్రిని కలవాలనేది ఏమన్నా రూల్ ఉంటే, అవును ముఖ్యమంత్రిని కలవాలంటే కంపల్సరిగా ఆ కండవ ఉంటేనే కలుస్తారు అని చెప్పేసి అనుకుంటే ఆ కండవ కప్పుకొని నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం పోయినట్టు. కానీ ఆ రోజు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నవాళ్ళు కండవలు కప్పిండ్రు. మరి ముఖ్యమంత్రికి కొంతమంది కండవలు కప్పిండు. దానం నాగేందర్ గారు, అదే రకంగా కడియం శ్రీహరి గారు అంటే వారి కూతురు ప్రత్యక్షంగా ఎన్నికలలోనే పోటీ చేశారు. ఆ ఎన్నికల ప్రచారంలో కడియం శ్రీహరి గారు పాల్గొన్నారు, కాంగ్రెస్ ని గెలిపియాలని చెప్పి చెప్పిండు. అదే రకంగా నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఒక శాసనసభ్యుడు కలిస్తే మరి మా పార్టీ కార్యక్రమాలకు ఎందుకు రావట్లేదు, మా పార్టీ ఆఫీసులు ఎందుకు ఉండట్లేదు? 24 గంటలు ఇప్పుడు మానవతరాయ్ గారు మా సోదరుడే మరి కాంగ్రెస్ ప్యానలిస్ట్ గా కాంగ్రెస్ మెంబర్ గా మీరు ఆయన ఆహ్వానం చేస్తే స్టూడియోకు కూడా 3 రంగుల జెండా కప్పుకొని వచ్చిండు. ఆ 3 రంగుల జెండా ఏ సింబాలిక్? కాంగ్రెస్ నాయకుడు అని చెప్పి చెప్పుకోవడానికి ఆయన సహజంగా స్టూడియోలలో వేసుకుంటున్నాడు. మరి కాంగ్రెస్ కండం ఆయన కప్పుకున్నట్టే మా వాళ్ళు కూడా మా పార్టీ గుర్తు మీదనే రాజకీయ భిక్ష పెట్టే, మా పార్టీ గుర్తు మీదనే ప్రజలు చూసి ఓటేసే, మా పార్టీ గుర్తు మీదనే అని చెప్పి అనుకున్నప్పుడు మా పార్టీ కార్యాలయాలలో నియోజకవర్గ అభివృద్ధి కార్యాలయాలలో ఉండాలి, మా పార్టీ కార్యకర్తల సమావేశాలకు పోవాలి, మా పార్టీ కార్యకర్తలు నిర్ణయించిన కార్యక్రమాలలో హాజరు కావాలి, మా పార్టీ నిర్ణయించిన కండవను కూడా కప్పుకోవాలిగా. మరి ఎందుకు భయపడి? అండ్ మోరోవర్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే నోటీసులు అందుకుంటే పరిగెత్తాల్సింది కేసీఆర్ దగ్గరికి కదా, సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళారు కదా. ఇంతకంటే ఆశ్చర్యం ఏముంటది? ఇక ఇప్పుడు మా అధినేతనే మా పార్టీ సభ్యులు కాదు, మా పార్టీ వ్యతిరేకంగా మా పార్టీ గుర్తు మీద గెలిచి మేమిచ్చిన బీఫామ్ మీద గెలిచి వేరే పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పేసి పార్టీ అధినేతనే చెప్పిన తర్వాత మా పార్టీ ఓడు కాదు అని చెప్పి అన్న తర్వాత మీ పార్టీ వాళ్ళమే అని చెప్పేసి అంటే ఇది ఎక్కడిది మీ పార్టీ వాళ్ళే అని ఈరోజు కాంగ్రెస్ నాయకులు అని అంటే ఎక్కడ న్యాయం? కాబట్టి ఆ రోజు ఏం జరిగింది అని అనేది కాదు, కాలం ఎప్పుడు ఒకటే తీరు ఉండదు కదా. కాలానుగుణంగా చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో న్యాయ వ్యవస్థ కూడా ఇప్పుడు వెనువెంటనే తీర్పులు ఇస్తుంది. న్యాయ వ్యవస్థ కూడా కట్టుదిట్టమైన నిర్ణయాలను చెప్తా ఉంది. ఈ రోజు న్యాయ వ్యవస్థకు లోబడి మనం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా. కానీ ఆ రోజు బీఆర్ఎస్ టీఆర్ఎస్ చేస్తేనేమో తప్పులేదు, ఈ రోజు అదే వాళ్ళు నేర్పించింది మేము ఫాలో అవుతున్నాము, మీరే ట్రెండ్ సెట్టర్స్, దే ఆర్ జస్ట్ ట్రెండ్ ఫాలోవర్స్ అని చెప్తున్నారు. మీకు 84 స్థానాలు ఉంటే కూడా మీరు టీడీపీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి అయితే ఎమ్మెల్యేలని ప్రోత్సహించారు కదా, వలసల్ని ప్రోత్సహించారు కదా, ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు కదా. ఈ దేశంలో సాంప్రదాయం, దేవుళ్ళ గురించి ఏదైతే సాంప్రదాయం ఉంటుందో, దేవుని గుళ్ళల్లో ఉండే సాంప్రదాయం రాజకీయ పార్టీలలో ఉండదు, ప్రభుత్వాలలో ఉండదు కదా మేడం. అట్లంటే మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని మెజార్టీలకు తీసుకురావడం కోసం జేఎంఎం మొడుపుల పేరు మీద పివి నరసింహరావు గారు ఆ రోజు ప్రధానమంత్రిగా 5 సంవత్సరాలు కొనసాగారు. మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని మెజార్టీలోకి తీసుకొచ్చేసి ఆ రోజు మొడుపుల సంఘటన జరిగింది. వీటన్నిటికీ శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ వాళ్ళే కదా, కాంగ్రెస్ సంస్కృతే కదా. వాళ్ళతో మేము నడిచినామని చెప్పలేం. ఆ రోజున్న పరిస్థితులలో ఆ రోజున్న నిర్ణయాల మేరకు ఆ రోజు నిర్ణయాలు జరిగిపోయింది. కానీ ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు, మీకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఇచ్చారు ప్రజలు, మీరు ఇవాళ ఇచ్చిన హామీల్ని మర్చిపోయి వేరే పార్టీ వాళ్ళ మీద కన్నేసి ఆ శాసనసభ్యుల కండవలు మార్చే బిజీలో మీరుండి మీరు ఇచ్చిన హామీల్ని గాలి కుదిలేసి ప్రజల్ని గాలి కుదిలేసి ఇవాళ యూరియాల పేరు మీద రోడ్లకు ఎక్కుతూ ఉన్నారు, పెన్షన్ రానుడు రోడ్లకు ఎక్కుతున్నాడు. నిన్న మొన్నటి వరకు రైతు బంధు రాలేదు, ఒక్క కార్కేసి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యాల మేము రైతు బంధు కోసం పెట్టిన పైసల్ని ఏడికి మంచిరు, కాంట్రాక్టర్లకు 20% కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులైనాయి. కాబట్టి ఈ రోజు మీరు అధికారాన్ని చక్కబెట్టమని చెప్పేసి ప్రజల అధికారం చెప్తే అధికారాన్ని చక్కబెట్టడం మానేసి ఇచ్చిన హామీలు మారేసి మీరు ఇవాళ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి కండోలు కప్పి మీ ప్రభుత్వంలోనే కాదండి
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది మీ ప్రభుత్వమే కదా. కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇదే రాజీవ్ గాంధీ హయాంలో. మరి ఈ రోజు మీరు ఎట్లా ప్రోత్సహిస్తారు? వేరే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము తప్పు చేస్తామని ఎట్లా చెప్తారు? మీ కాంగ్రెస్ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది కదా. మీ పార్టీ విధానమే కదా అది. కాబట్టి ఈ రోజు చేసిన దొంగతనం, నేను దొంగతనం చేసినా చేయలేదని చెప్పట్లేదు. దొంగతనం చేపించిన ఆయన నేను దొంగతనం చేపించిన అని దొరగా చెప్పట్లేదు. ఈ దావుడు మూతలు ఎందుకు? ధైర్యంగా చెప్పలేనోడు ఏ పార్టీలో ఉన్నాడో ఒక రాజకీయ నాయకుడు నేను ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అని చెప్పలేని పరిస్థితులలో ఉన్న ఆ రాజకీయ నాయకుడు జీవితం ఏమవుతుంది? ఒక రాజకీయ పార్టీని నేను చేర్చుకున్నప్పుడు అవును ఆ శాసనసభ్యుడిని నేను బహిరంగంగా తీసుకొని పోయినా కండో చెప్పిన మా పార్టీ శాసనసభ్యుడే అని చెప్పలేని దమ్ము ధైర్యం లేనప్పుడు ఇక ప్రభుత్వంలో ఉండేది లాభం ఏంది? కాబట్టి ఒక రాజకీయ పార్టీగా కొన్ని సిద్ధాంతాలు ఉండాలి, కొన్ని నియమ నిబంధనలు ఉండాలి, మనం నలుగురికి ఆదర్శంగా ఉండాలి. ఆ క్రమంలో రాజకీయ పార్టీని వ్యవస్థ నడపాలి. ఆ క్రమంలో ఈ రోజు మీరేదో గతంలో చేశారు కాబట్టి మేము చేసినాం అనేది ఇది దానికి దీనికి అప్పు చెల్లింపుల్లో మాదిరిగా రుణాలు తీసుకోవటం కాదు కదా. తప్పులకు తప్పు సమాధానం అని ఒప్పు సమాధానం. అయితే బీఆర్ఎస్ పై ఉన్నటువంటి ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే ఇన్ని నెలలు అంటే దాదాపుగా నెలన్నర అయిపోయింది. దీనిపైన మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ఇంకొక ఆల్మోస్ట్ 1.5 months ఉంది. ఇప్పటికి కూడాను ఎలాంటి చలనం లేకుండా ఉన్నప్పటికీ మీ బీఆర్ఎస్ ఎందుకు స్పీకర్ పైన ఒత్తిడి తీసుకురావట్లేదు ఈ విషయం పైన? అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్తో ఒప్పందం చేసుకొని స్పీకర్ను ఆపేస్తున్నారా అన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. స్పీకర్ మీద మేము ఒత్తిడి తీసుకొచ్చేది ఉందండి. న్యాయస్థానమే మొట్టికాయలేసి మరి మీరు ఈ పర్టికులర్ ఈ టైం లోపల ఈ టైం లిమిట్ లోపల మీరు ఇది ఫైనల్ చేయాలి, నోటీసులు ఇష్యూ చేయాలి, 1 by 1 ఇది కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక గడువుని నిర్ణయించింది. ఆ గడువు లోపల చేయాల్సిన బాధ్యత స్పీకర్ గారిది. ఆ గడువు దాటితే దాని మీద మామూలుగా మీ కోర్టు తీర్పును కూడా గౌరవించలేదు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ గారు. కాబట్టి చర్యలు తీసుకోండి, మరి మీరే డైరెక్ట్ నేరుగా చేస్తారా అని చెప్పేసి అనడానికి మీ ఆడియో మ్యూట్ లో వెళ్ళిపోయింది.